హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.2లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్, వీటి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ముందు ఆ ఫార్ములాస్ ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న సర్కిల్ పిక్చర్లో రెడ్ కలర్ లైన్లో ఉన్నది రేడియస్, బ్లూ కలర్ లైన్లో ఉన్నది డయామీటర్. రేడియస్కి డబల్ ఉంటుంది డయామీటరు, రివర్స్లో డయామీటర్లో హాఫ్ ఉంటుంది రేడియస్. ఈ గ్రీన్ కలర్ లైన్ మొత్తం కూడా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. మనం స్క్వేర్కి, రెక్టాంగిల్కి వీటికైతే పెరిమీటర్ అంటాము. సర్కిల్కి వచ్చేటప్పటికి దాని చుట్టుకొలతని సర్కంఫరెన్స్ అంటాము. సో సెంటర్ నుంచి సర్కిల్ మీదకు ఉన్నటువంటి పాయింట్ని కలిపేదాన్ని రేడియస్ అంటాము. రేడియస్ని స్మాల్ ఆర్ లెటర్తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ మనకి సెకండ్ పిక్చర్లో చూడండి, 2 రేడియస్, d ఈజ్ ఈక్వల్ టు 2r, r ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్. సో డయామీటర్ కనుక తెలిస్తే దాన్ని హాఫ్ చేసినట్లయితే కనుక రేడియస్ అనేది వస్తుంది. సో రేడియస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా a ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. మరి సెమీ సర్కిల్కి ఫార్ములా అంటే సర్కిల్లో హాఫ్ కనుక ఉన్నట్లయితే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై 2. ఏరియా ఫార్ములాని హాఫ్ చేస్తే సరిపోతుంది. అదే సెమీ సర్కిల్ని ఇంకొక హాఫ్ చేస్తే క్వార్టర్ సర్కిల్ అంటాము. అంటే సర్కిల్లో 1/4 పార్ట్. సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ బై 4. First problem, a rectangle acrylic sheet is 36 centimeters by 25 centimeters. రెక్టాంగులర్ షీట్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. 36 సెంటీమీటర్స్ లాంగ్, 25 సెంటీమీటర్స్ బ్రెడ్త్. ఫ్రమ్ ఇట్, ఆ షీట్ నుంచి 56 సర్క్యులర్ బటన్స్, ఈచ్ ఆఫ్ డయామీటర్ 3.5 సెంటీమీటర్స్. ఆ షీట్ నుంచి 56 బటన్స్ కట్ చేశారు. ఒక్కొక్క దాని డయామీటర్ 3.5 సెంటీమీటర్స్. హ్యావ్ బీన్ కట్అవుట్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ షీట్. మిగతా షీట్ యొక్క ఏరియా, ఆ బటన్స్ కట్ చేయగా మిగిలిన షీట్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తుంది కదా, రెక్టాంగులర్ ఏరియా షేప్లో బటన్స్ ఎలా ఉంటాయి అనేది. అలానే రిమైనింగ్ షీట్ అంటే బటన్స్ కట్ చేసిన తర్వాత మనకి మధ్యలో కొంత పార్ట్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తున్న పార్ట్ అనేది మిగిలిపోతుంది. అట్లా షీట్ మొత్తం మీద మిగిలిపోయిన పార్ట్ యొక్క ఏరియా అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ షీట్ ఏరియా అనేది కనుక్కోవాలి. తరువాత ఒక్కొక్క బటన్ ఎంత ఏరియా ఉందో కనుక్కొని ఆ 56 బటన్స్ కాబట్టి 56 ఇంటూ ఒక్కొక్క సర్క్యులర్ బటన్ ఏరియాని మల్టిప్లై చేసినట్లయితే మొత్తం 56 బటన్స్ ఏరియా వస్తుంది. అందులో నుంచి రెక్టాంగులర్ ఏరియాలో నుంచి ఆ 56 బటన్స్ ఏరియా కనుక మైనస్ చేసినట్లయితే మిగిలిన షీట్ యొక్క ఏరియా తెలుస్తుంది. ఫస్ట్ రెక్టాంగులర్ షీట్ ఏరియా కనుక్కుందాము. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ length and breadth of rectangular sheet is equal to 36 centimeters into 25 centimeters. So length breadth annamata. So area of sheet is equal to rectangular ki formula, area of rectangular formula ne L into B. లెంగ్త్ 36 ఇంటూ బ్రెడ్త్ 25. 36 ఇంటూ 25 మల్టిప్లై చేయాలి. 25 6 150, 25 3 75, ఒక 15 90. సో 900 సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. ఇది మొత్తం రెక్టాంగులర్ షీట్ యొక్క ఏరియా. అయితే ఈ షీట్లో నుంచి 56 బటన్స్ షేప్లో ఉన్నటువంటి వాటిని కట్ చేశారు. సో ఒక్కొక్క బటన్కి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ ఏ బటన్, డయామీటర్ ఆఫ్ ఏ సర్క్యులర్ బటన్ ఇజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. అయితే మనకి రేడియస్ ఇస్తే లెక్క చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి రేడియస్ ఇజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్ ఉంటుంది కరెక్ట్గా, అంటే 3.5/2 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3.5/2ని అలానే ఉంచేద్దాం. లెక్క చేసేటప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క బటన్ ఏరియా అనేది కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ 1 బటన్ ఇజ్ ఈక్వల్ టు
సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో పై అంటే 22/7, ఇక్కడ రేడియస్ 3.5 అనుకున్నాను, 3.5/2. సో ఆర్ స్క్వేర్ కాబట్టి 3.5/2ని 2 టైమ్స్ రాయాలి. సో 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 5 35, ఇక్కడ 3.5 ఉంది కాబట్టి 0.5 అని రాసుకుంటాము. 2 1s 2 11s, ఇంకేం క్యాన్సిల్ అవ్వవు, మిగిలినవన్నీ మల్టిప్లై చేయాలి. సో 11 × 0.5 అంటే 11 5s 55 అంటే 5.5 వస్తుంది. నెక్స్ట్ 3.5తో మల్టిప్లై చేద్దాం. 5 5s 25, 5 5s 25, 2 27, 3 5s 15, 3 5s 15, 1 16, 5 12 9 1. సో మనకి పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 19.25, ఇక్కడ ఒక 2 ఉంది, /2 ఉంది, సెంటీమీటర్స్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ 1 బటన్. ఇక్కడ ఈ 2తో ఎందుకు డివైడ్ చేయలేదంటే మనం ఇంకా 56 బటన్స్ ఏరియా కనుక్కోవాలంటే ఇంటూ 56 చేసినప్పుడు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 2తో డివైడ్ చేయలేదు నేను. సో ఇది ఏరియా ఆఫ్ 1 బటన్. అటువంటి బటన్స్ 56 కట్ చేశారు కాబట్టి ఏరియా ఆఫ్ 56 బటన్స్ ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ ఒక బటన్ యొక్క ఏరియా 19.25/2. ఇప్పుడు 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 1s, 2 2s 4, 1 మిగులుతుంది, 6 దించుకుంటే 2 8s. సో 19.25ని 28 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 19.25ని 28తో మల్టిప్లికేషన్. 8 5s 40, 8 2s 16, ఒక 4 20, 8 9s 72, ఒక 2 74, 8 1s 8 7 15, నెక్స్ట్ 2 తోటి 2 5s 10, 2 2s 4 5, 2 9s 18, 2 1s 2 3. సో 0 0 9 13 5. అయితే ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకుంటే 539.00. సో పాయింట్ తర్వాత జీరోస్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సెంటీమీటర్స్ స్క్వేర్. సో 56 బటన్స్ యొక్క ఏరియా 539 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ షీట్లో నుంచి 56 బటన్స్ని కట్ చేశారు కాబట్టి ఈ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ షీట్లో నుంచి ఏరియా ఆఫ్ ది 56 బటన్స్ మైనస్ చేసినట్లయితే కనుక రిమైనింగ్ షీట్ ఏరియా అనేది తెలుస్తుంది. సో ఏరియా ఆఫ్ రిమైనింగ్ షీట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రిమైనింగ్ షీట్ is equal to area of rectangle minus area of 56 buttons. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 900 వచ్చింది, మైనస్ 539. ఏరియా ఆఫ్ 56 బటన్స్ 539. 900లో నుంచి 539 మైనస్ చేయాలి. సో 10లో నుంచి 9 పోతే 1, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 3 పోతే 6, 8లో నుంచి 5 పోతే 3, 361 ఏరియా కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 28 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు ఫిగర్ కనిపిస్తుంది. ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవాలంటే రేడియస్ కావాలి. అయితే ఇక్కడ హింట్ ఇచ్చారు మనకి, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ముందు డయామీటర్ అనేది సైడ్ స్క్వేర్ కి ఈక్వల్, స్క్వేర్ ఆఫ్ ది సైడ్ స్క్వేర్ సైడ్ 28 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ కూడా 28. డయామీటర్ వస్తే రేడియస్ అనేది అందులో హాఫ్ అవుతుంది. సో ఈ సర్కిల్కి రేడియస్ 14 సెంటీమీటర్స్. రేడియస్ తెలిస్తే ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడానికి పై ఆర్ స్క్వేర్ ఫార్ములా వేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ స్క్వేర్ అని ఇచ్చారు కదా. సో డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. డయామీటర్ అంటే డి, 28 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ అందులో హాఫ్ ఉంటుంది, అంటే 28/2, 14 సెంటీమీటర్స్ రేడియస్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు
ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ 14. ఆర్ స్క్వేర్ కాబట్టి 14 ఇంటూ 14. 7 1s 7 2s 22 2s 44. 14తో మల్టిప్లై చేయాలి. 14 4s 56. 14 4s 56 ఒక 5 61. సో 616 సెంటీమీటర్స్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని కూడా రాయొచ్చు.